అనకాపల్లి జిల్లాలో సిపిఎం సీనియర్ నేత అప్పలరాజుపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి కేంద్ర కారాగారానికి తరలించడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యుడు కె లోకనాథం, జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు తదితరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్కు అప్పలరాజు భార్య, తల్లితో కలిసి వినతిపత్రం అందజేసి అతనిపై పీడీ కేసు రద్దు చేయాలని కోరారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు 24వ తేదీ తెల్లవారుతుండగానే దాదాపు 40 మంది పోలీసులు ధర్మవరం, నక్కపల్లి మండలం ధర్మవరంలో అప్పలరాజు స్వగృహంలో చుట్టుముట్టి ఆయన్ని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కింద బుక్ చేసి ఇమ్మీడియట్గా వెంటనే విశాఖ సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు. వాళ్ళు ఒక నోటీసు ఇచ్చారు, ఆయనకి సంతకాలు పెట్టించుకున్నారు. ఆయన భార్యకు కూడా తర్వాత పంపించారు. అందులో పేర్కొన్నటువంటి కేసులు ఏవి కూడా పీడీ చట్టానికి అర్హమైనవి కాదు. మొత్తం 19 మంది కేసుల్లో అన్నీ కూడా ప్రజా ఉద్యమాలకు సంబంధించి ఇక్కడ ధర్నా చేశారు, అక్కడ ఊరేగం చేశారు, ఇక్కడ వైలేషన్ చేశారు అని తప్ప అవన్నీ కూడా 11 కేసులు విత్డ్రా అయిపోయాయి. ఒక 2 కేసులు కొట్టేసింది, కోర్టే కొట్టేసి. మిగతా 5 కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. దానికి ఇంతవరకు కనీసం ఛార్జ్ షీట్ పెట్టడం లేకపోతే విచారణ జరగడం కూడా లేదు. కనీసం ఇంతకుముందే ఒక 2 ఏళ్ళైనా శిక్ష పడి ఉండి అతను నేరస్తుడిగా ఉంటే దీంట్లో వాళ్ళు మెన్షన్ చేసిన ఛార్జీలు అన్నీ కూడా రేపిస్టులు, గోండాలు, లేకపోతే గంజాయి వాళ్ళు, ఇల్లిసిట్ లెక్కర్ దొంగసారా తయారు చేసేవాళ్ళు, మనుషులను అక్రమంగా రవాణా చేసే వీటిలో ఒక్కటంటే ఒక కేసు ఉందా? దానికి వర్తించేటువంటి పీడీ యాక్ట్ని తీసుకొచ్చి ప్రజా ఉద్యమాలను ప్రజల ముందుండి ప్రజల కోసం త్యాగాలు చేసి నిస్వార్థంగా పనిచేస్తున్న ఒక కార్యకర్త మీద అప్లై చేయించామంటే ప్రభుత్వం భయపడుతున్నది, ప్రజా ఉద్యమాలను చూసి భయపడుతున్నది. వాళ్ళ గోండాలకి, రౌడీలు చూసి భయపడటం లేదు, వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించలేదు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు నెల్లూరులో పెంచలేయి అని చెప్పి గంజాయి మాఫియా వాళ్ళు హత్య చేశారు మా పార్టీ కార్యకర్తని. చంద్రబాబు నాయుడు గారు ఆమెను లేడీ డాను అని చెప్పి పైకి లేపారు. ఆ లేడీ డాన్ని వీళ్ళు పార్టీలో చేర్చుకున్నారు, తెలుగుదేశం పార్టీ. మరి వాళ్ళ పార్టీల్లో ఇలాంటి డాన్లు ఉన్నారు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోరు, వాళ్ళు చేర్చుకుంటారు. ఈ యాంటీ నేషనల్స్ అందరినీ, యాంటీ సోషల్స్ అందరినీ. ప్రజల కోసం పనిచేసేవాళ్ళు మాత్రం జైల్లో పెడతారు. ఎందుకంటే ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఈ మొత్తం తీర ప్రాంతంలో భూములన్నింటినీ కూడా బలవంతంగా తీసుకొని కార్పొరేట్ కంపెనీలకి అప్పచెబుతూ ఉన్నారు. వాళ్ళు అక్కడ పరిశ్రమలు పెట్టడం లేదు. పెట్టిన పరిశ్రమలు ఏవి కూడా ప్రజలకు ఉపయోగపడేవి కాదు. కాలుష్యం ఇప్పుడు అక్కడ ఎట్రో ఉంది, ఇతర కొన్ని పక్కనే మందుల కంపెనీలు కొన్ని ఉన్నాయి. వీటన్నిటి ద్వారా విపరీతంగా కాలుష్యం, మంచినీళ్ళు సరిగ్గా ఉండి వాళ్ళకి జబ్బులు. ఈ ఒక్క రాజయ్యపేట గ్రామంలో 52 మంది క్యాన్సర్ వచ్చి చనిపోయారు. రాజయ్యపేట ఉద్యమం అనేది చాలా తీవ్రమైనటువంటి ఉద్యమంగా సాగింది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ వచ్చి నేను అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ పెట్టను అని వాళ్ళకి నోటి మాటగా ఇచ్చారు. నోటి మాటగా పార్క్ పెట్టను అని చెప్పినటువంటి వాళ్ళు వెంటనే దానికి అంతకుముందు ఇచ్చిన నోటీసును విత్డ్రా చేసుకోవాలి. నోటీసు విత్డ్రా చేసుకోకుండా నోటీసును అలా ఉంచి నేను అక్కడ విత్డ్రా చేసుకుంటున్నాను, పెట్టం అని అంటే మాటకు విలువ ఏమిటి? చాలామంది చాలా రకాల మాటలు, చీఫ్ మినిస్టర్ కాదు, ప్రధానమంత్రి కాదు, ఎవరిచ్చిన మాటలకు విలువ లేదు ఈ రోజుల్లో. ఆ నోటిఫికేషన్ విత్డ్రా చేసుకుంటే అప్పుడు ప్రజలకి ధైర్యం వస్తుంది. నోటిఫికేషన్ విత్డ్రా చేసుకోకుండా వాళ్ళకి మాట చెప్పేసి వాళ్ళకి ఏదో భ్రమలు కల్పించి వెంటనే పీడీ కింద పెట్టి రేపు పొద్దున ఆ భూములన్నింటిని కూడా మిట్టల కంపెనీకి, ఆర్సెల్ మిట్టల కంపెనీకి అప్పచెప్పడం కోసంగా ఈ నాటకం అంతా ఆడుతున్నారు. ప్రభుత్వం భయపడుతున్నది, ప్రజలు తిరుగుబాటు చేస్తారని. అప్పలరాజు లాంటి వాళ్ళు బయట ఉంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు, వాళ్ళకి ధైర్యం, వాళ్ళకి నాయకుడు అని. కానీ నేను చెప్పదలుచుకున్నాను, ఒక అప్పలరాజు లోపల పెట్టిన ఉద్యమాలు ఆగో. 10 మంది అప్పలరాజులు వస్తారు, ఊరికి ఒక అప్పలరాజు వస్తాడు, ఉద్యమాలు ఇంకా పెరుగుతాయి. వాళ్ళ ఎత్తికి వాళ్ళే, వాళ్ళ తలకు వాళ్ళే కొరుగు పెట్టుకోవాలని అనుకున్నట్టుగా కనిపిస్తాం. అందుకని బలవంతంగా ఈ భూసేకరణ ప్రజల యొక్క వాళ్ళ దీనికి భిన్నంగా, ప్రయోజనాలు భిన్నంగా ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా దాన్ని అది వాళ్ళ రాజకీయంగా కూడా వాళ్ళ తెలుగుదేశం నష్టపోతుంది. గతంలో ఇలాగ చేసి నష్టపోయారు, ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. భూములు తీసుకుని ఎక్కడా పరిశ్రమలు పెట్టలేదు, విశాఖతో సహా అన్నీ కూడా రియల్ ఎస్టేట్ కిందగా మారిపోతాం. ఇప్పుడు తాజాగా మనం చూస్తే మెడికల్ కాలేజెస్, ఇక్కడ మన అనకాపల్లి మెడికల్ కాలేజ్ కూడా ఉంది, ప్రైవేటీకరణ పీపీపీ కింద ఇస్తూ ఉన్నారు. పీపీపీ కింద ప్రచారం చేస్తున్నారు జోరుగా. 5-6 వచ్చారట బిడ్లు పెడతామని, వాళ్ళందరూ వెనక్కిపోయారు. ఒకే కాలేజీకి బిడ్లు వేశారట. ఏది కిమ్ ఆసుపత్రి బిడ్డ వేసిందని చెప్పి ప్రకటించారు. తీరా చూస్తే ఇప్పుడు కిమ్ హాస్పిటల్ కాదు, ఒక డాక్టర్ వచ్చేసాడు, హాస్పిటల్లో పనిచేసే డాక్టర్. నవ్వులాట, ఏమన్నా తమాషానా?
ప్రజల ఆస్తి, ప్రజల హాస్పిటల్ ఎవరు బిడ్డేశారో, ఎందుకు బిడ్డేశారో కూడా తెలియకుండా ప్రభుత్వం పీపీపీ పేరుతో ఏం చేయదలుచుకుంది? నాశనం చేయదలుచుకుంది వైద్య వ్యవస్థనంతా, ఆరోగ్య వ్యవస్థను నాశనం చేయదలుచుకుందా? ప్రభుత్వం బాధ్యతని తప్పుకొని ప్రైవేట్ వాళ్ళు కట్టబెడతామని వచ్చేవాళ్ళు లేడంటేనే ప్రభుత్వం యొక్క వైఫల్యం తెలియజేస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిజం కళ తెలుసుకొని ఈ 10 మెడికల్ కాలేజీని ప్రభుత్వం నిర్వహిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, లేకపోతే అది వాళ్ళ పతనానికి నాంది అవుతుందని మాత్రం హెచ్చరిక చేస్తుంది. అందుకని ఇటువంటి పనికిమాలిన పనులు మాని అప్పలరాజు లాంటి వాళ్ళని జైల్లో పెట్టుకొని ఈ భూములన్నీ కార్పొరేట్ల కంపెనీలకు అప్పచెప్పి అందులో ఏమో దండుకుందామని అనుకుంటే మాత్రం ప్రజలు దాన్ని సహించరు. అందుకని ఈ బలవంతో భూసేకరణ ఆపండి. ఈ రాజయ్యపేట వాళ్ళ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ విత్డ్రా చేసుకోండి, బల్క్ డ్రగ్ పార్క్ ఇచ్చిన నోటిఫికేషన్ విత్డ్రా చేసుకోండి. మెడికల్ కాలేజీల్లో ఇచ్చిన పీపీపీల నుంచి వెనక్కి తగ్గి మళ్ళీ ప్రభుత్వం వాటిని సంవత్సరంన్నరలో పూర్తి చేస్తారు అని అంటున్నారు. ఈ పాటికి అయిపోయింది. వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి చూడండి, మనం పక్కన మీరు సాక్ష్యం ఉంది, మెడికల్ కాలేజ్ ఈ పాటికి అయిపోయి ఉండేది. ఎందుకు ఆపారు? డబ్బులు లేవా? విశాఖపట్నంలో ఆ కాంక్లేవ్ ఈ కాంక్లేవ్ అని పెట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రధానమంత్రికి 300 కోట్లు, ఈ ఇంటర్నేషనల్ కాంక్లేవ్ 350 కోట్లు, 650 కోట్లు పెట్టుంటే ఈ మెడికల్ కాలేజ్ అయిపోయి ఉండేది. 2 మెడికల్ కాలేజ్, పాడేరు మెడికల్ కాలేజ్ కూడా అయిపోయి ఉండేది, 2 పూర్తి అయిపోయి ఉండేది. ఆట డబ్బు సముద్రంలో పోసి అక్కడ బీచ్లు అంట పారబోసి డబ్బు అంతా ప్రభుత్వ సంపద అంతా ఏం వచ్చింది? అక్కడ ఏం ప్రొడక్షన్ చేశారు? ఏం ఉత్పత్తి జరిగింది? ఎవరికి ఉపాధి వచ్చింది? ఏం అభివృద్ధి సాధించారు? ఈ 2 కాంక్లేవ్లు పెట్టి డబ్బు వృధా చేయడం తప్ప. ఇలాంటి యాక్టివిటీ ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేస్తే ప్రజలు సహించరు. అందుకని ప్రభుత్వం వీటిని నిర్వహించాలి. అప్పలరాజును తక్షణం విడుదల చేయాలి, రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఉద్యమ రూపం తీసుకుంటుంది. ఇది ఒక పెద్ద ప్రజాస్వామ్య ఉద్యమంగా రాష్ట్రంలో మేము నిర్మించబోతున్నాము. దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం కానీ మూర్ఖంగా ఇప్పుడులాగానే వ్యవహరిస్తే మేము ప్రతిస్పందన, మా స్పందన కూడా తీవ్రంగానే ఉంటుందని చెప్పి నేను ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. అప్పలరాజు ప్రజల పక్షా నుండి పోరాటం చేస్తూ ఉన్నారు. గతంలో 2007లో పీసీపీఐఆర్ పేరుతో అక్కడ భూసేకరణ చేసినప్పుడు రైతులు కూలీలకి నష్టపరిహారం ఇవ్వాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి సహాయ సహకారాలు ఇచ్చారు. ఆ తర్వాత మనకు తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఆ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ల్యాండ్ ఎక్విజేషన్ ఏదైతుందో అది శాస్త్రీయమైన పద్ధతిలో జరగట్లేదు, మత్స్యకారులకి కూలీలకి ఇబ్బంది జరుగుతుందని చెప్పినప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది దుర్మార్గం, కరెక్ట్గా శాస్త్రీయంగా సర్వేలు నిర్వహించట్లేదని చెప్పిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం వచ్చింది. అంటే ఏ సందర్భంలో ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తున్నప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్దతు తెలియజేస్తారు, అధికార పక్షంగా వచ్చినప్పుడు భిన్నంగా వ్యవహరించే పద్ధతి ఉంది. హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సింది పోయి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే వ్యవహారం చేస్తుంది. ఆర్టికల్ 21 ఉంది. ఆర్టికల్ 21లో ప్రజల యొక్క హక్కుల్ని కాలు రాసే పద్ధతులు ఉండకూడదు, జీవించే హక్కు ఉండాలి, వాళ్ళు ప్రేయసికి సంబంధించిన అంశాలు అనేక అంశాలు దానిలో ఉన్నాయి. మరి ఒకవైపున ఏమని చెప్పింది, గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం భిన్నంగా వ్యవహారం చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని పరవడిల్లేటట్టు చేస్తాం, రాజయ్యపేట లాంటి గ్రామాన్ని రక్షించుకుంటానని ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసింది. కానీ బల్క్ డ్రగ్ది 60 రోజుల పాటు పెద్ద ఎత్తున మత్స్యకారులు ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో ఆమె చెప్పింది ఏంటి, తప్పు అయిపోయింది, క్షమించండి అని చెప్పింది. ఈరోజు వచ్చేసరికి ఎవరైతే దానికి కీలకమైన నాయకుడిగా ఉన్నాడో అప్పలరాజు మీద పీడీ యాక్ట్ పెట్టారు. పీడీ యాక్ట్ ఎవరి మీద పెట్టాలండి? గంజాయి మనందరూ తెలిసి ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయి ఇచ్చేస్తుంది, యథేచ్ఛగా తిరుగుతున్నారు, వాళ్ళ మీద ఏమీ పెట్టట్లే. భూ తగాదాల్లో చాలామంది నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారు, వాళ్ళ మీద పెట్టట్లేదు. వైట్ కాలర్లుగా ఉండేవాళ్ళు వాళ్ళ మీద పెట్టట్లేదు. మాదక ద్రవ్యాల యథేచ్ఛగా పంపిస్తున్న వాళ్ళ మీద పెట్టట్లేదు. దాని పీడీ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దాని యొక్క ఉద్దేశాన్ని కూడా తొంగులో తొక్కే వ్యవహారం చేశారు. ఇది రాజకీయపరమైన కుట్ర జరిగింది. ఎందుకంటే ఈరోజు అక్కడ హెట్రోడక్స్ ఉంది. హెట్రోడక్స్ యాజమాన్యానికి అప్పలరాజు అనేవాడు మంచోడు కాదు. ఎందుకంటే దాని నుండి రకరకాలైన కాలుష్యం వస్తుంది, 86 మందికి రకరకాలైన వ్యాధులు వచ్చాయని చెప్పారు. అదే కాదు, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసి ఆర్సెల్మెట్టలో నిప్పల్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నారు. 2100 ఎకరా తీసుకుంటున్నారు. ఆ 2100 ఎకరా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి నష్టపరిహారం ఇవ్వలేదు. అది ఇవ్వమని అడుగుతున్నారు. కాబట్టి నిప్పల్ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి అప్పలరాజు అంటే కోపం. బల్క్ డ్రగ్ యాజమాన్యాలు ఉన్నాయి. రేపు ఆ బల్క్ డ్రగ్ వస్తే చిన్న చిన్న కంపెనీల్లో ఏ రోజుకి ఏం పేలుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఈరోజు ఆ బల్క్ డ్రగ్ వస్తే మొత్తం విస్ఫోటనం జరిగేదానికి అవకాశం ఉంటుందనేది పర్యావరణ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.
ఇవన్నీ చేయమని గత కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అనిత గారు వాగ్దానం చేశారు. ఈరోజు వచ్చేసరికి దాన్ని భిన్నమైన వ్యవహారం చేస్తూ ఉన్నారు. నన్ను అరెస్టులు చేశారు, నన్ను కేసులు పెట్టారని గగ్గోలు పెట్టిన అనిత గారు ఈరోజు ఏం చేస్తున్నారు? ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో ఇట్లాంటి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్నారో పీడీ యాక్ట్ పెట్టడం అంటే దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలి. లేనట్లయితే మాత్రం ఇది పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం. ఇప్పటికే ఆ ప్రాంతానికి వెళ్తే అప్పలరాజుకు సంబంధించిన దాని ప్రతి ఒక్కరు చెప్తున్నారు, నిస్వార్థపరుడు, చాలా పేదరికం నుండి వచ్చినవాడు, ప్రజల తరఫున తప్ప ఇంకొక ఇది లేదు. మీ అందరికీ తెలుసు ఆయన ఎట్లాగా జీవితాన్ని అనుభవిస్తున్నాడు, ఏ రకంగా జీవిస్తున్నాడు అనేది. అందరూ నోళ్ళు వేసుకున్న మూతి మీద నోళ్ళు వేసుకున్న అనితమ్మ గారు చేసిన చర్యలకి ఎప్పటికైనా వెంటనే హోమ్ మినిస్టర్ గారు జోక్యం చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి.